సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు శ్రీహరి చేసిన లక్ష్మీ ప్రశంస గురించి తెలుసుకుందాం. హే బ్రహ్మన్, భయపడకు. దేవతలారా, ధైర్యంగా ఉండండి. నేనుండగా భయమెందుకు? మీ లక్ష్మిని మళ్ళీ మీకు సమకూరుస్తాను. అయితే నా మాట కాస్త వినండి. హితము, సత్యము, సారభూతము, పరిణామంలో సుఖావహము చెబుతున్నాను. అసంఖ్యాక విశ్వాలు, ఆ విశ్వాల్లో ఉన్న జనాలు నాకు అధీనులైనట్టే నేను నా భక్తులకు పరాధీనుడిని, అస్వతంత్రుడిని. నా భక్తుడు ఎవరి మీదనైనా అలిగితే నేనింక వారి గృహాల్లో ఉండను. నా లక్ష్మితో సహా వచ్చేస్తాను. దీనికి తిరుగులేదు. దూర్వాసుడు శంకరాంశ సముద్భవుడు, నాకు అత్యంత ఆప్త భక్తుడు, వైష్ణవుడు, మత్పరాయణుడు. అతడిచ్చిన శాపం కారణంగా నేను లక్ష్మీదేవి మీ గృహాలు విడిచి వచ్చేశాం. శంఖధ్వని, తులసి, శివారాధన, బ్రాహ్మణ దేవతార్చన లేని చోట లక్ష్మీదేవి క్షణకాలమైనా నిలవదు. నా భక్తులను నన్ను నిందించిన రమాదేవికి భరించరాని కోపం వస్తుంది. తనకే పరాభవంగా భావిస్తుంది. హరివానరానగాని, నా జన్మ తిథినాడు గాని ఉపవాసం ఉండక భుజించిన మూఢుని ఇంటిలో నిమిషం ఉండదు. నా దివ్య నామాలను అమ్ముకునేవాడు, కన్యా విక్రయం చేసేవాడు, అతిథిని సత్కరించనివాడు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతాడు. అతడి గుమ్మమైనా తొక్కదు. పాపాత్ముల ఇళ్లకు వెళ్లదు సరే, పాపాత్ముల ఇళ్లకు వెళ్లే దారి ఇళ్లకు కూడా తాను వెళ్లదు. ఆచార భ్రష్టులు, ధర్మభ్రష్టులు అయితే వారి గృహాల నుంచి తక్షణం నిర్గమిస్తుంది. సూపకారులుగా, వృషవాహకులుగా, అశుద్ధ హృదయులుగా, పరదూషకులుగా మారిపోయిన బ్రాహ్మణులంటే భయపడుతుంది. వారి చేతినీళ్లు తాకవలసి వస్తుందని పారిపోతుంది. అభక్ష్య భక్షకులన్నా, అగమ్యాగాములన్నా ఎంత అసహ్యమో చెప్పలేను. గోటితో గడ్డిపరకలు తుంపుతూ, నేలపై రాస్తూ, నిరాశా నిస్పృహలకు లోనైన వారి ఇంట లక్ష్మి నిలవదు. సూర్యోదయ సమయాన భుజించడం, పగటిపూట నిద్రించడం, దివామైథునం ఇలాంటి అపరాధాలు చేసే బ్రాహ్మణుడేంట అస్సలు ఉండదు. సంధ్యావిహీనుడు, అదీక్షితుడు, ఆచారవర్జితుడు అయిన విప్రుడు లక్ష్మికి ప్రథమ శత్రువు. తడికాళ్లతో గాని, నగ్నంగా గాని నిద్రించే వారి ఇంటి నుంచి వెంటనే వెళ్ళిపోతుంది. వాచాలుడి ఇంటిలో కాలు మోపదు. అభ్యంగన స్నానం చేసి అపరిశుద్ధుణ్ణి తాకినా, తొడలపై మద్దెల వాయించుకున్న లక్ష్మికి కోపం వస్తుంది. వ్రతోపవానహీనుడు, విష్ణుభక్తి వర్జితుడు, అశుచి అయితే విప్రుడైనా అతడి ఇంట పద్మ ఉండదు. బ్రాహ్మణుల్ని ద్వేషించిన, నిందించిన, దయాహీనుడై జీవహింస చేసిన అటువంటి వారి లోగిళ్ల నుంచి జగన్మాత లక్ష్మి కోపంతో పారిపోయి వచ్చేస్తుంది. హరిభక్తి, హరిసేవ, హరిగుణకీర్తన ఉన్న చోటల్లా తాను సర్వమంగళ ప్రదాయినిగా ఉంటుంది. శ్రీకృష్ణ ప్రశంస గాని, కృష్ణ భక్తుల ప్రశస్తులు గాని వినిపించే చోట స్థిరంగా నిలుస్తుంది. శంఖధ్వని, సాలగ్రామశిల, తులసి ఉన్న చోట, వాటికి ధ్యాన వందనాది సేవలు జరిగే చోట తానై వెళ్లి నిలుస్తుంది. శివలింగార్చన, శివగుణస్తోత్రం, దుర్గార్చన, దుర్గాస్తుతి జరిగే తావుల్లో, విప్రార్చన, విప్రసేవ, దేవతా పూజాధికం జరిగే గృహాలలో, ఆలయాలలో స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది. దేవతలకు వాస్తవాలను ఇలా ప్రబోధించి శ్రీమన్నారాయణుడు రమాదేవి వైపు చూశాడు. చిరునవ్వులు చిందించాడు. ప్రియా, నువ్వు కళాంశ రూపంతో క్షీరసాగరంలో జన్మించు అని ఆజ్ఞాపించాడు. మళ్లీ బ్రహ్మవైపు చూపులు త్రిప్పి, చతుర్వదన, క్షీరసాగరాన్ని మధించి లక్ష్మీదేవిని దేవతలకు ఇప్పించు అని చెప్పేసి చటుక్కున లేచి అంతఃపురంలోకి వెళ్లిపోయాడు. కొంతకాలానికి దేవతలు క్షీరసముద్ర తీరం చేరుకున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి, శేషుణ్ణి తాడుగా పూంచి, కూర్మాన్ని మట్టు చుట్టుగా నిలిపి, దేవదానవులు ఇరువైపులా నిలిచి క్షీరసాగర మథనం చేశారు. ధన్వంతరి అమృతం, ఉచ్చైశ్రవం, చింతామణి ఐరావతం, సుదర్శనం, లక్ష్మీదేవి ఆవిర్భవించాయి. లక్ష్మీదేవి స్వయంగా వనమాలను తెచ్చి విష్ణుమూర్తికి అలంకరించింది. బ్రహ్మేశానాది సకల దేవతలు లక్ష్మీదేవిని స్తుతించారు.
సంతుష్టాంతరంగయ్యి వారి వైపు వారి గృహాల వైపు క్రీగంటి చూపులు ప్రసరింపజేసింది. అందరూ మునుపటి శోభతో, తేజస్సుతో, ఆభరణాలతో, వాహనాదులతో కళకళలాడారు. వారి గృహాలలో కళాకాంతులు మళ్లీ వెల్లివిరిశాయి. ఇంద్రుడు తన అమరావతిని, స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇంద్రుడు చేసిన లక్ష్మీ పూజ, లక్ష్మీ స్తవాన్ని గురించి తెలుసుకుందాం. నారద, ఆ సమయంలో ఇంద్రుడు చేసిన లక్ష్మీ పూజ, ధ్యానం, స్తోత్రం సవివరంగా చెబుతాను తెలుసుకో అని నారాయణ మహర్షి కథను కొనసాగించాడు. ఇంద్రుడు శుద్ధోదకాలలో స్నానం చేసి ధౌతవస్త్రాలు ధరించి కలశం స్థాపించి ఆ క్షీర సముద్ర తీరాన లక్ష్మీదేవిని అర్చించాడు. ముందుగా గణేశ, దినేశ, వహ్ని, విష్ణు, శివ, పార్వతులను ఆవాహన చేసి పుష్ప గంధాదులతో పూజించాడు. పరమైశ్వర్య స్వరూపిణి మహాలక్ష్మిని ఆవాహన చేశాడు. బ్రహ్మదేవుడు పురోహితుడై వేద మంత్రాలు చదువుతుండగా వినయ వినమిత గాత్రుడై భక్తి ప్రపత్తులతో అర్చించాడు. మునీంద్రులు, దేవతలు, బ్రాహ్మణులు, బృహస్పతి, హరి, హరుడు అందరూ ఎట్టఎదుట నిలిచి ఆనందిస్తున్నారు. పారిజాత పుష్పం తెచ్చి దానిమీద చందనం జల్లి ధ్యానించి మహాలక్ష్మి పాదపద్మాలకు సమర్పించాడు. సామవేదోక్తమైన ధ్యానం అది. 1000 రేకుల తామర పువ్వు దుద్దు మీద కూర్చునే తల్లిని, కోటి శరత్పూర్ణిమల నాటి చంద్రబింబాల కాంతిని అపహరించే పరాదేవతను ధ్యానిస్తున్నాను. తేజస్సుతో ప్రజ్వరిల్లుతూ చూపులకు హాయి గొల్పుతూ కాగిన బంగారపు రంగులో రూపం ధరించి ఉన్న లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నాను. పీతాంబరం ధరించి రత్నభూషణాలు అలంకరించుకొని చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్న వదనంతో ప్రత్యక్షమైన సుస్థిర యవతిని శ్రీహరి సతిని స్తుతిస్తున్నాను. శుభంకరి అయి సర్వ సంపదలను ఇచ్చే మహాలక్ష్మిని సేవిస్తున్నాను. ఇలా స్తుతించి షోడశోపచారాల్లో మంత్రపూర్వకంగా చేశాడు. విశ్వకర్మ ప్రత్యేకంగా నిర్మించి తెచ్చిన దివ్య సింహాసనం సమర్పించి పుష్ప చందన దూర్వాది సంయుతంగా గంగోదకాలను, శంఖతీర్థాలను అర్ఘ్య పాద్యాలుగా ఇచ్చి ఆమలకీ ఫలయుక్తంగా సుగంధి పుష్ప తైలాన్ని దేహ సౌందర్యవర్ధకంగా సమర్పించి విలువైన పట్టుచీరలు పెట్టి రత్నాభరణాలు ఇచ్చి పరిమళ భరితమైన ధూపాన్ని ఆఘ్రాణింపజేసి జగచ్చక్షూరూపము తిమిరాపహము దీపాన్ని చూపించి ఘుమఘుమలాడే చందనాన్ని జల్లి షడ్రసోపేతము అత్యంత రుచికరము నైవేద్యాన్ని సమర్పించాడు. అన్నము, పాయసము, స్వస్తికము, పక్వఫలము, కామధేనువిచ్చిన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, చెరకు, బెల్లం, గోధుమ రవ్వతో బెల్లము, పాలు, నెయ్యి కలిపి వండిన ప్రసాదం నివేదన చేశాడు. శీతల వాయువులను విరజిమ్మే విసనకర్రను, కర్పూర సువాసితమై జిహ్వాజాడ్యాన్ని వదిలించే తాంబూలాన్ని, సువాసితము సుశీతము పానీయాన్ని, ఆచమనీయాన్ని, మరో పట్టు వస్త్రయుగ్మాన్ని, మరో రత్నభూషణాన్ని అన్ని ఋతువులలోనూ వాడిపోకుండా నవనవలాడుతూ సువాసనలు నింపే దివ్య పుష్పమాలికను, గంధాన్ని, శుద్ధోదకాన్ని, రత్న నిర్మిత పుష్ప చందన చర్చిత వస్త్రభూషిత మనోహర తల్పాన్ని భక్తితో సమర్పించాడు. ఓ పరాదేవత, ఈ భూగోళంలో, ఈ స్వర్లోకంలో అపూర్వము, దుర్లభము, దేవభూషార్హము, భోగార్హము అయిన ప్రతి ద్రవ్యాన్ని నీకు కానుకగా, పూజా వస్తువుగా, నైవేద్యంగా సమర్పిస్తున్నాను. దయతో స్వీకరించు అన్నాడు. ఇలా షోడశోపచారాలు చేసి మహాలక్ష్మి మూలమంత్రాన్ని 10 లక్షలు జపించాడు. దానితో మంత్రసిద్ధి కలిగింది. ఈ మంత్రం కల్పవృక్షం లాంటిది. బ్రహ్మదేవుడు ఉపదేశించాడు. లక్ష్మీ మాయ, కామవాణి బీజాక్షర పూర్వకంగా కమలవాసిన్యై స్వాహ. ఇది వేదోక్త మంత్రరాజం. కుబేరుడు, దక్షుడు, సావరణి, మనువు, మంగళుడు, సప్తద్వీపాధిపతులు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, కేదార నృపతి ఇత్యాదులందరూ ఈ మహామంత్రాన్ని ఉపాసించి అనుగ్రహ సిద్ధులు పొందారు. మంత్రం సిద్ధించడంతోనే మహాలక్ష్మి నిజస్వరూపంతో ఇంద్రుడికి దర్శనమిచ్చింది. దివ్య విమానం మీద వరదాభయ హస్తాలతో కనిపించింది. శరీర కాంతులు సప్తద్వీపాలకు వ్యాపిస్తున్నాయి. రత్నభూషణాల ధగధగలలో తెల్ల సంపంగిలాగా ఉంది. ప్రసన్నవదనంతో దరహాసం చేస్తోంది. భక్తానుగ్రహ కాతర. మెడలో రత్నమాల కోటి చంద్ర సమప్రభంగా మెరుస్తోంది. పురందరుడి కళ్ళు చెమ్మగిల్లాయి. తనువు పులకించింది. బ్రహ్మదేవుడుపదేశించిన వేదోక్త స్తోత్ర రత్నాన్ని అనర్గళంగా పఠించాడు.
కమలవాసినికి, నారాయణికి, కృష్ణప్రియకు, మహాలక్ష్మికి నమస్కారం. పద్మపత్రేక్షణకు, పద్మాస్యకు, పద్మాసనకు, పద్మినికి వందనం. వైష్ణవికి, సర్వసంపత్స్వరూపిణికి, సర్వారాధ్యకు ఏటికోళ్ళు. హరిభక్తి ప్రదాత్రికి, హర్షదాత్రికి, కృష్ణ పక్షహస్థితకు, కృష్ణేశకు నతులు. అందమైన రత్నపద్మంలో చంద్రశోభాస్వరూపకు, సంపదధిష్టాన దేవతకు, మహాదేవికి ప్రణతులు. బుద్ధిస్వరూపకు, బుద్ధిదాయికి శిరస్సు వంచి 5-10 చేస్తున్నాను. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మ్యై నమో నమః. పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః. పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః. సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమో నమః. హరిభక్తిప్రదాత్రై చ హర్షదాత్రై నమో నమః. కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః. చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే. సంపత్వ్యతిష్టాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః. నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయై నమో నమః. వైకుంఠంలో మహాలక్ష్మివి, క్షీరసాగరంలో మాయాలక్ష్మివి, అమరావతిలో స్వర్గలక్ష్మివి, మహారాజులకు రాజ్యలక్ష్మివి, ఇంటింటా గృహలక్ష్మివి. సాగరంలో సురభిగా అవతరించావు. యజ్ఞకర్మల్లో నువ్వు దక్షిణాదేవివి. దేవమాత అదితివి నువ్వే. కమలవు, కమలాలయవు. హవిర్దాన సమయంలో నువ్వు స్వాహాదేవివి. కన్యాదానంలో స్వధాదేవివి. నువ్వు విష్ణురూపవు. సర్వాధార వసుంధరవు. శుద్ధ సత్వస్వరూపవు. నారాయణ పరాయణవు. క్రోధ హింసా వివర్జితవు. వరదవు, శారదవు, పరమార్థప్రదవు. హరిదాస్య ప్రదాయినివి. పరాదేవతవు. నువ్వు లేకపోతే జగత్తు నిస్సారము, భస్మప్రాయము అయిపోతుంది. విశ్వమంతా జీవస్మృతమ అవుతుంది. నువ్వు అందరికీ మాతృమూర్తివి. సర్వ బాంధవ స్వరూపిణివి. ధర్మార్థ కామ మోక్షాలకు కారణరూపిణివి. శిశువులుగా ఉన్నంతవరకే కన్నతల్లులు పాలు కుడిపి బిడ్డలను సంరక్షిస్తారు. నువ్వు మాత్రం అందరికీ అన్ని వేళలా అన్ని రూపాలలోనూ కన్నతల్లివై సాకుతుంటావు. తల్లి లేని శిశువుల్ని కాపాడడానికి మానవులో దేవతలో ఉన్నారు. నువ్వు లేనివాడివి కాపాడేందుకు ఇంక ఎవ్వరూ లేరు. నువ్వు నిరంతరం సుప్రసన్నవు. నా పట్ల కూడా రవ్వంత ప్రసన్నవై అనుగ్రహించు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకున్నారు. చెయ్యి జారిపోయింది. ఓ సనాతని, దాన్ని మళ్లీ నాకు ఇప్పించు. నువ్వు, నీ అనుగ్రహము నా వెంట లేనంత వరకు నేను బంధుహీనుణ్ణి, భిక్షుమాతృణ్ణి, సర్వ సంపద్విరహితుణ్ణి, దరిద్రుణ్ణి. సర్వ సౌభాగ్యప్రదమైన ధర్మాన్ని, జ్ఞానాన్ని నాకు ఉపదేశించు. నా ప్రతాపాన్ని, ప్రభావాన్ని, రాజ్యాధికారాన్ని, పరాక్రమాన్ని, ఐశ్వర్యాన్ని, జయాన్ని మళ్లీ నాకు అందించు. దేవేంద్రుడు ఆర్తితో అభ్యర్థించాడు. దేవతాగణాలతో సహా సాష్టాంగపడ్డాడు. వలవలా విలపించాడు. బ్రహ్మేశాన, శేష, ధర్మకేశవులు కూడా ఇంద్రుడి పక్షాన, దేవతల పక్షాన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అభ్యర్థించారు. మహాలక్ష్మి ప్రసన్నురాలయ్యింది. దేవతలకు అభీప్సిత వరాలు అన్నీ ఇచ్చింది. కేశవుడికి పుష్పమాలిక బహూకరించింది. దేవతలు సంతోషించి తమ లోకానికి వెళ్ళిపోయారు. మహాలక్ష్మీదేవి శ్రీహరి సన్నిధికి చేరుకుంది. బ్రహ్మేశానాదులు ఇంద్రాది దేవతలను మనసారా ఆశీర్వదించి సంతృప్తులై తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. నారద, పుణ్యప్రదమైన ఈ లక్ష్మీస్తవాన్ని స్త్రీ సంధ్యలలోనూ పఠించేవారు కుబేరులవుతారు, రాజరాజేశ్వరులవుతారు. లక్ష్మీదేవి వారింటిలో స్థిరంగా నివసిస్తుంది. 5 లక్షల సార్లు భక్తితో పఠిస్తే స్తోత్ర సిద్ధి కలుగుతుంది. అటుపైని మరొక్క నెల సిద్ధస్తోత్ర పఠనం చేస్తే అతడు నిస్సంశయంగా మహారాజేంద్రుడు, మహాసుఖి అవుతాడు. సౌనకాది మహామునులారా, మహాలక్ష్మి ఉపాఖ్యానంతో నారదుడు ఆనందపరవశుడయ్యాడు. శరీరం పులకించింది. కళ్లల్లో ఆనంద భాష్పాలు జాలువారాయి. నారాయణ మహర్షిని వేనోళ్లా కొనియాడాడు. నారాయణ మహర్షి, నువ్వు సాక్షాత్తు నారాయణుడివి. రూప, గుణ, తేజో, యశఃకాంతులలో సమానుడివి. జ్ఞానులలో, యోగులలో, సిద్ధులలో ఉత్తముడివి.
వేదవేత్తలలో, తపస్వులలో, మునీశ్వరులలో ప్రథముడివి. మహాలక్ష్మి ఉపాఖ్యానాన్ని అద్భుతంగా వినిపించావు. ధన్యుణ్ణి. ఇక నీ ఇష్టం. నువ్వు ఏది వినిపించాలి అనుకుంటే అది వినిపించు. వేద పురాణాలలో అత్యంత నిగూఢంగా ఉన్న విషయాలన్నీ నీకు కరతలామలకాలు. అటువంటి సారభూతమైన ఉపాఖ్యానం ఏదో నిశ్చయించి ఉపదేశించు అన్నాడు. నారద, అటువంటివి చాలా ఉన్నాయి, ఏదని చెప్పను. అందుకని నువ్వే ఏమి వినాలనుకుంటున్నావో అడుగు, అదే చెబుతాను అన్నాడు. మహర్షి, హవిర్దాన సమయంలో స్వాహాదేవి, పితృదాన కర్మల్లో స్వధాదేవి, తక్కిన క్రతువుల్లో దక్షిణాదేవి వినిపిస్తుంటారు కదా, వారి చరిత ఇంతవరకు నేను వినలేదు. నీ నోటి నుంచి వినాలని ఉంది అన్నాడు. ఇక నారాయణ మహర్షి స్వాహా వృత్తాంతం చెప్పడం ప్రారంభించాడు. నారద, సృష్టి ఆరంభంలో దేవతలు ఆహారం కోసం అలమటించి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రాహ్మణ, క్షత్రియులు యజ్ఞాలలో సమర్పించే హవిర్దానాలు వీరికి అందడం లేదు. రాక్షసులు బలవంతంగా లాగేసుకుంటున్నారు. దేవతలు నిరాహారులయ్యారు. తాళలేక బ్రహ్మను శరణు అన్నారు. ఆయన ధ్యానమగ్నుడై శ్రీకృష్ణ పరమాత్మను శరణు శరణు అన్నాడు. ఆ యజ్ఞస్వరూపుడు ప్రకృతి రూప మహాదేవిని ఉపాసించమన్నాడు. బ్రహ్మ ఉపాసించాడు. దేవి ప్రసన్నురాలై ప్రత్యక్షమయ్యింది. వరం కోరుకోమంది. జగన్మాత, దయచేసి నువ్వు అగ్ని దాహక శక్తిగా అవతరించు. నువ్వు లేనిదే అగ్ని దేనిని దహించలేనివాడు అవ్వాలి. అగ్నిలో హవిస్సులు వేల్చేటప్పుడు ప్రతి మంత్రానికి చివర నీ పేరు ఉచ్చరించాలి. అప్పుడే అది నీ శక్తితో అగ్నిదగ్ధమవుతుంది. దాన్ని దేవతలు ఆనందంగా స్వీకరించి సంతృప్తులవుతారు. ఇది దేవకార్యం. దేవతల ఆకలి తీర్చడానికి సహకరించు. నువ్వు కన్న తల్లివి. అగ్నికి ఇల్లాలివై శోభ, శక్తి కలిగించు అన్నాడు. చతుర్వదన, నేను శ్రీకృష్ణ పరమాత్మను కోరి తపస్సు చేస్తున్న మాట నీకు తెలుసు గదా. మరి ఈ అభ్యర్థన ఏమిటి? నువ్వు, నేను, శివుడు, ఆదిశేషుడు, ధర్ముడు, గణేశుడు అందరం మన విధులను నిర్వర్తించగలుగుతున్నామంటే అది అంతా ఆ పరాత్పరుడి ఆజ్ఞయే కదా. అంతటి వాడికి ఇల్లాలిని కాదలచి ఇప్పుడు దేవతల కోసమని అగ్నికి పరిచర్యలు చేయనా? ఎలాగా? ఆ కృష్ణ పరమాత్మనే ధ్యానిస్తాను. ఆయన ఆజ్ఞ ఎలా ఉంటే అలా చేస్తానని చెప్పి ప్రకృతిదేవి ధ్యానంలో మునిగిపోయింది. తన తపస్సు కొనసాగించింది. ఒంటికాలి మీద నిలిచి 1,00,000 సంవత్సరాలు చేసింది. శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు. ఆ మనోహర రూపాన్ని చూస్తూనే ప్రకృతి పరవశయై మూర్ఛపోయింది. ఆవిడ అభిప్రాయాన్ని గ్రహించిన ఆ సర్వజ్ఞుడు మెల్లగా లేవనెత్తి తపస్సుతో అలసిపోయిన ఆ కృశాంగిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ప్రకృతి, నగ్నజిత్తు కూతురుగా నాగ్నజితి పేరుతో నువ్వు నాకు ఇల్లాలివవుతావు. అప్పుడు నీ కోరిక తీరుతుంది. నా వరాహ అవతారంలో కళాంశగా వారాహి వవుదువుగాని అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఇప్పుడు అగ్నికి దాహక శక్తివై స్వాహావధువుగా దేవతలకు ఉపకారం చెయ్యి. నా ప్రసాదంగా నీకు మంత్రరూప పూజ లభిస్తుంది. అగ్నిదేవుడు ఇల్లాలిని నిన్ను భక్తిభావంతో పూజిస్తాడు, నీతో ఆనందిస్తాడు అని చెప్పేసి అంతర్ధానం చెందాడు. అంతలోకి వహ్నిదేవుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం భయభక్తులతో అక్కడికి వచ్చాడు. సామవేదోక్తంగా జగదంబికను, ఆ ప్రకృతిదేవిని ధ్యానించాడు, పూజించాడు, స్తుతించాడు, మంత్రపూర్వకంగా పాణిగ్రహణం చేశాడు. ఆ దంపతులు నిర్జన ప్రదేశాలలో 100 ఏళ్ల పాటు కామక్రీడల్లో తేలియాడారు. స్వాహాదేవి గర్భం ధరించింది. 12 దివ్య సంవత్సరాలు మోసి దక్షిణాగ్న, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అని 3 పుత్రులను ప్రసవించింది. ఋషులు, మునులు, బ్రాహ్మణులు, క్షత్రియులు స్వాహాంతంగా మంత్రాలు ఉచ్చరించి హవిర్దానాలు చేశారు. స్వాహ శబ్దవంతమైన మంత్రాన్ని ఉచ్చరిస్తే చాలు, పాపాలు తొలగిపోతాయి. విషహీనమైన సర్పం, వేదహీనుడైన విప్రుడు, పతి సేవా విహీనైన స్త్రీ, విద్యావిహీనుడైన పురుషుడు, ఫలశాఖా విహీనమైన వృక్షం ఎలా నింద్యాలు నిష్ప్రయోజనాల్లో అలాగా స్వాహాశబ్ద విహీనమైన మంత్రం నిష్ఫలం. ఇలా స్వాహాంతమైన మంత్రాలతో చేసిన ఆహుతులు అందుకుంటూ దేవతలు ఆనందించారు. ఇది భుక్తి ముక్తిప్రదమైన స్వాహాదేవి ఉపాఖ్యానం. నారద, ఇంకా ఏమి కావాలో అడుగు అని నారాయణ మహర్షి విరమించాడు. మహర్షి, అగ్నిదేవుడు భయభక్తులతో స్వాహాదేవిని సామవేదోక్తంగా ధ్యానించాడు, స్తుతించాడు,
పూజించాడు అన్నావు కదా, వాటిని మరి కాస్త వివరంగా తెలియచేసి పుణ్యం కట్టుకో అన్నాడు నారదుడు. బ్రహ్మపుత్ర, సావధానంగా ఆలకించు. ఏ యజ్ఞం చెయ్యాలన్నా మున్ముందుగా స్వాహాదేవిని సాలగ్రామంలో గాని కలశంలో గాని ఆవాహన చేసి అర్చించాలి. ఆవిడ యజ్ఞ మంత్రాలకు ప్రధానాంగం, మంత్రసిద్ధిస్వరూపిణి. ఆవిడను అర్చించకపోతే యజ్ఞం సాగదు, సఫలం కాదు. ఇలా ధ్యానించి ఆవాహన చేసి షోడశోపచారాలు చెయ్యాలి. ఓం హ్రీం శ్రీం వహ్నిజాయాయై దేవ్యై స్వాహ అనేది మూలమంత్రం. దీనితో పూజలు చేస్తే అనుగ్రహిస్తుంది, అభీష్టాలు తీరుస్తుంది. నారద, ఇది అలనాడు అగ్నిదేవుడు స్తుతించిన షోడశ నామావళి. స్వాహా వహ్ని ప్రియ వహ్నిజాయా సంతోషకారిణి శక్తి క్రియా కాలదాత్రి పరిపాకకరీ ధ్రువా గతి సదా నరాణాం చ దాహికా దహనక్షమా సంసార సార రూపా చ ఘోర సంసార తారిణి దేవ జీవన రూపా దేవ పోషణకారిణి షోడశైతాని నామాని యః పఠేద్భక్తి సంయుతః సర్వసిద్ధిర్భవేత్ తస్య ఇహ లోకే సర్వత్ర చ. దీన్ని భక్తితో పఠిస్తే అంగహీనుడికి కూడా క్రియాకౌశలం అబ్బుతుంది. అపుత్రులు పుత్రవంతులవుతారు, భార్యాదూరుడు భార్యావహితుడవుతాడు, దంపతులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అని చెప్పటం ముగించాడు నారాయణ మహర్షి. ఇక స్వధాదేవి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. నారద, ఇక స్వధాదేవి ఉపాఖ్యానం చెబుతాను విను. ఇది పితృదేవతలకు తృప్తి కలిగిస్తుంది, శ్రాద్ధాన్న ఫలాన్ని వృద్ధి పొందిస్తుంది. సృష్టిలో ఆదిలో బ్రహ్మదేవుడు పితృగణాలను 7 సృష్టించాడు. అందరూ తేజస్వరూపులు, మనోహరులు, సుఖస్వరూపులు. వారికి తర్పణాలు, శ్రాద్ధాన్నము ఆహారంగా కల్పించాడు. బ్రాహ్మణులకు తర్పణ పర్యంతమైన స్నానము, దేవపూజన పర్యంతమైన శ్రాద్ధము, త్రిసంధ్యాంతమైన అహ్నికము, వేదవిహిత కర్మలు, ముప్పొద్దుల శ్రాద్ధ తర్పణాలు చెయ్యాలి, బలి ప్రదానం చెయ్యాలి, బ్రహ్మయజ్ఞ చెయ్యాలి. ఇవి చెయ్యకపోతే మైలపడ్డట్టే, ఏ కర్మాచరణకు అర్హుడు కాడు. బ్రహ్మ ఇలా నియమాలు ఏర్పరిచి పితృదేవతలకు ఆకలి దప్పులు లేకుండా బ్రాహ్మణులు నిత్యము తర్పణాలు విడిచిపెట్టేలా చూశాడు. బ్రాహ్మణులు ఇలా మంత్రపూర్వకంగా ఇస్తూనే ఉన్నారు గాని ఎక్కడ ఏ లోపం జరుగుతుందో అని పితృదేవతలకు అందడం లేదు. వాళ్ళు హాహాకారాలు చేస్తూ బ్రహ్మదేవుడికి విన్నవించుకున్నారు. చతుర్ముఖుడు ఒక మానసపుత్రికను సృష్టించాడు. రూప యవ్వన సంపన్న, చంద్రవదన, విద్యావతి, గుణవతి, రూపవతి, శ్వేత చంపకంలాగా నిగనిగలాడుతోంది. రత్నభూషలు ధగధగలాడుతున్నాయి. ఆవిడ పరాప్రకృతి శక్తిలో ఒక అంశం. శుభప్రదంగా చిరునవ్వులు చిందిస్తోంది. పలువరుస తీర్చిదిద్దినట్టుంది. లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది. ఆవిడకు స్వధాదేవి అని నామకరణం చేసి పితృదేవతలకు భార్యగా సమర్పించాడు. ఆవిడ పద్మాస్య, పద్మలోచన, పద్మజ, పద్మపాద, తుష్టిరూపిణి. ఆవిడను స్వీకరించి పితృదేవతలు సంతోషించారు, తృప్తి చెందారు. అటుపైని బ్రాహ్మణులకు రహస్యంగా ఒక ఉపదేశం చేశాడు. పితృదేవతలకు మీరు ఇచ్చే తర్పణ శ్రాద్ధాన్నాలను స్వధాంతంగా మంత్రాలు ఉచ్చరిస్తూ సమర్పించండి. అప్పుడే అవి పితృదేవతలకు అందుతాయి అని చెప్పాడు. అప్పటి నుంచి విప్రులందరూ అలాగే చేయనారంభించారు. అవి పితృదేవతలకు అందనారంభించాయి. వారి ఆకలి దప్పులు తీరి ఆనందించారు. దేవతలకు హవిర్దానాలు చేసేటప్పుడు మంత్రాలు స్వాహాంతంగా ఉండాలి. పితృదానాల్లో స్వధాంతంగా ఉండాలి. ఈ దేవ పితృయజ్ఞాలు అన్నింటా దక్షిణాదేవి తప్పదు. అదక్షిణగా చేసే యజ్ఞం నిష్ఫలం, మృతప్రాయం. స్వాహా శస్తా దేవదానే పితృదానే స్వధా స్మృత సర్వత్ర దక్షిణా శస్తా హతం యజ్ఞను దక్షిణం. శరదృతువులో కృష్ణ త్రయోదశి నాడు గాని, మాఘమాసంలో గాని, శ్రాద్ధ సమయాలలో గాని ముందుగా స్వధాదేవిని పూజించి అటుపైని పితృయజ్ఞాలు జరపాలి. అలా చేయకుండా అహంకరించి తర్పణాలు విడిచినా, శ్రాద్ధాన్నం పెట్టినా అది పితృదేవతలకు అందదు, కర్తకు ఫలం దక్కదు. ఇది స్వధా ధ్యాన శ్లోకం. బ్రహ్మణో మానసీం కన్యాం శశ్వత్ సుస్థిత యవ్వనాం
పూజ్యాం వై పితృదేవానాం శ్రాద్ధానాం ఫలదాం భజే. దీన్ని పఠించి సాలగ్రామ శిలలో గాని మంగళ కలశంలో గాని స్వధాదేవిని ఆవాహన చెయ్యాలి. అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి. మూలమంత్రం జపించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహా అనే మూలమంత్రంతో పూజ చేసి స్తుతించి నమస్కరించాలి. తొట్టతొలిగా బ్రహ్మదేవుడే స్వధాస్తుతి చేశాడు. పితॄణాం ప్రాణతుల్యాత్వం ద్విజజీవన రూపిణి శ్రాద్ధాధిష్ఠాతృదేవీ చ శ్రాద్ధాదీనాం ఫలప్రద నిత్యాత్వం సత్యరూపాసి పుణ్యరూపాసి సువ్రతే ఆవిర్భావతిరో భావౌ సృష్టౌ చ ప్రళయే తవ. ఓం స్వస్తిశ్చ నమః స్వాహా స్వధాత్వం దక్షిణా తథా నిరూపితాశ్చతుర్వేदैः ప్రశస్తాः కర్మిణాం పువః కర్మ పూర్త్యర్థమేవైతా ఈశ్వరేణ వినిర్మితాః. స్వధాదేవి, నువ్వు పితృదేవతలకు ప్రాణ సమానవు, బ్రాహ్మణులకు జీవనప్రదవు, శ్రాద్ధాధిష్టాన దేవతవు, శ్రాద్ధ తర్పణ ఫలప్రదవు, నిత్యవు, సత్యవు, పుణ్యరూపవు. ఓ సువ్రత, సృష్టి వేళ నువ్వు ఆవిర్భవించి ప్రళయ వేళ తిరోధానం చెందుతావు. కర్మిష్ఠుల కోసం నువ్వు స్వాహా దక్షిణలు ఆవిర్భవించారని వేదాలు నిరూపించి ప్రశంసించాయి. కర్మకాండకు పరిపూర్ణత సిద్ధించడం కోసమే ఈశ్వరుడు మిమ్మల్ని నిర్మించాడు. ఇది బ్రహ్మదేవుడు తన కొలువులో చేసిన స్వధాస్తుతి. దీన్ని పఠించిన వారికి సర్వ వాంఛలు నెరవేరుతాయి. స్వధా అని ఉచ్చరిస్తే చాలు తీర్థస్నాన ఫలం దక్కుతుంది. సర్వ పాపాలు తొలగిపోతాయి. వాజపేయ ఫలం లభిస్తుంది. స్వధా 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 అని ముమ్మార్లు ఉచ్చరిస్తే శ్రాద్ధ, బలి, తర్పణ ఫలాలు అందుతాయి. శ్రాద్ధ కాలంలో స్వధా స్తోత్రాన్ని ఏకాగ్రచిత్తంతో వింటే శ్రాద్ధ ఫలం దక్కుతుంది. ముప్పొద్దుల స్వధా 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 అని 3 సార్లు ధ్యానిస్తే ప్రియాసంగమ పుత్ర ప్రాప్తులు ఫలాలుగా చెబుతున్నారు. స్వధా స్తోత్ర పఠనం వల్ల సకల తీర్థాలలోనూ స్నానం చేసిన పుణ్యం తప్పక లభిస్తుంది అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ సౌందర్య రాశి స్వధాదేవిని పితృదేవతలకు అప్పగించాడు. వారు స్వీకరించి ఆనందించారు. ఇక దక్షిణాదేవి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. నారద, ఇప్పుడింక దక్షిణాదేవి వృత్తాంతం చెబుతాను. అది కూడా శ్రద్ధగా వినై. గోలోకంలో సుశీల అని గోపిక ఉండేది. శ్రీహరికి ప్రేయసి. రూప యవ్వన సౌందర్యాదులన్నింటి రాధాదేవిలాగానే ఉంటుంది. విద్యావతి, గుణవతి, కళావతి, కోమలాంగి, చక్కని పలువరస కలిగిన సుందరీమణి, కమలలోచన, అవయవాల పొందికలో అద్వితీయ, నగుమోము, రత్నాలంకారాలు, దొండపండు లాంటి పెదవి, యవ్వన మధ్యస్థ, లేడి చూపులు, హంసగమనం, కామశాస్త్రంలో ప్రవీణ, తెల్ల సంపంగి రంగు, కృష్ణుడి అంతరంగాన్ని ఎరిగి అలరించగల నెరజాణ, రసజ్ఞ, రసిక, రాసేశ్వర సోత్సుక, కృష్ణ ప్రియభామిని. ఒకనాడు ఈ సుశీల ఒక పొదరింట్లో శ్రీకృష్ణుడితో క్రీడించి అలసిపోయి అతడి ఒడిలో పడుకుని నిద్రపోయింది. అదే సమయానికి రాధాదేవి అటువైపు వచ్చింది. వీరిద్దరినీ చూసింది. కోపంతో భగ్గుమంది. కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం కందగడ్డలా మారింది. అధరం వణుకుతోంది. శరీరం కోపం పట్టలేక ఊగిపోతుంది. తిట్టలేదు, కొట్టలేదు. చర్రున చూసి గిర్రున వెనక్కి తిరిగి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది. శ్రీకృష్ణుడు ముఖం దించుకున్నాడు. రాబోయే కలహాన్ని తలుచుకుని భయపడ్డాడు. సుశీలను నిద్రలేపి చటుక్కున లేచి పారిపోయాడు. సుశీల వెంటబడింది. గోపీజనం 3 లక్షల కోట్ల మంది శ్రీకృష్ణుడిని అనుసరించారు. తమ పతి, తమ నాథుడు తమను విడిచి వెళ్ళిపోతున్నాడు. అందరూ బోరుబోరున విలిపిస్తూ వెంటబడ్డారు. పారిపోతున్న కృష్ణుడిని, వెంటబడిన సుశీలను చూసింది రాధిక. కోపం ఆపుకోలేక సుశీలను శపించింది. ఈ రోజు నుంచి సుశీల ఈ గోలోకంలో అడుగుపెట్టిందంటే భస్మమైపోతుంది అనేసింది. ఎంత బతిమాలినా ఆగకుండా కృష్ణుడు పారిపోయాడు. ఎటు వెళ్ళాడో, ఎక్కడ దాక్కున్నాడో ఎవరికీ ఎంతకీ అంతుబట్టలేదు. ఉస్సూరంటూ అందరూ తిరిగి వచ్చారు. రాధమ్మను శరణు వేడారు. కృష్ణుణ్ణి రప్పించమని, కోపం ఉపసంహరించుకోమని పాదాలు పట్టి ప్రార్థించారు. రాసేశ్వరి రాధాదేవి రాసమండలంలో నిలబడి శ్రీకృష్ణుడిని ఆవాహన చేసింది. కానీ కృష్ణుడు ప్రత్యక్షం కాలేదు. రాధాదేవి ఆ విరహం తట్టుకోలేకపోయింది. క్షణం ఒక్కొక్కటి 1,000,000 యుగాలై బరువుగా సాగుతోంది. హే కృష్ణ, ప్రాణనాథ,
ప్రాణేశ చేరరావయ్యా, ప్రాణాధిక ప్రియ, ప్రాణాధిష్టాన దేవత దర్శనం అనుగ్రహించు. నువ్వు కనిపించకపోతే, సన్నిధిలో లేకపోతే ప్రాణాలు పోతున్నాయి. పతి సౌభాగ్యం వలనే కదా స్త్రీలకు గౌరవము గర్వము పెరిగేది. అందుకని సుఖంగా నిరంతరం ధర్మబద్ధంగా పతిని సేవించాలి. కుల స్త్రీలకు మగడే బంధువు, ప్రాణాధిదేవత, సకల సంపత్స్వరూపుడు, మూర్తీభవించిన భోగం, సుఖప్రదుడు, ధర్మప్రదుడు, ప్రీతికరుడు, శాంతిదాయకుడు, సమ్మానించి ఆదరించి అందరిలోనూ మన్నన కలిగించి వాడే మగడే. కోపాన్ని అవమానాన్ని తొలగించేవాడు మగడే. సంసారంలో సారం మగడే. స్వామి మగడే. బంధువుల్లోకెల్లా ఆత్మబంధువు మగడే. భర్తకు సాటి వచ్చే బంధువు మరొకడు ఏ బంధువర్గంలోనూ దొరకడు. భరిస్తాడు కనుక భర్త, పాలిస్తాడు కనుక పతి, శరీరానికి అధిపతి కనుక స్వామి, కోరికలు తీరుస్తాడు కనుక కాంతుడు, సుఖాలు సమృద్ధిగా అందిస్తాడు కనుక బంధువు, ప్రీతి కలిగిస్తాడు కనుక ప్రియుడు, ఐశ్వర్యం కలిగిస్తాడు కనుక ఈశ్వరుడు, ప్రాణాలకు ప్రభువు కనుక ప్రాణేశ్వరుడు, రతి సుఖం పంచుతాడు కనుక రమణుడు. మగడిని మించిన ప్రియుడు మగువకు మరొకడు లేడు, ఉండడు. మగడి శుక్లం వల్ల జన్మిస్తాడు కనుక పుత్రుడు ఇష్టుడవుతున్నాడు. కానీ మగనాండ్రకు 100 మంది బిడ్డల కన్నా మగడే ప్రియుడు. అతడి మీద ప్రేమ అంత అధికం. అసత్కాంతలు మగడి ప్రాధాన్యాన్ని తెలుసుకోలేరు. సకల తీర్థాలలోనూ స్నానాలు చేసిన ఫలం, భూరి దక్షిణలతో యజ్ఞాలు చేసిన ఫలం, భూమికి ప్రదక్షిణలు చేసిన ఫలం, సర్వ తపస్సులు, వ్రతాలు, దానాలు, ఉపవాసాలు, గురు విప్ర వేద సేవలు చేసిన ఫలం, ఇంకా ఏమేమి సత్కర్మలున్నాయో అవన్నీ చేసినందువల్ల వచ్చే ఫలం, ఇవన్నీ కలిపినా పతి పాద సేవా ఫలంలో 16వ వంతుకి సరితోగవు. గురువు కన్నా, విప్రుడి కన్నా, ఇంద్రుడి కన్నా, దేవుడి కన్నా మగడే గొప్పవాడు, ఆరాధనీయుడు. పురుషులకు విద్యాదాత ఎంతటివాడో మగనాండ్రకు మగడు అంతటివాడు. లక్షల కోట్ల గోపీ జనాలకు, అసంఖ్యాక బ్రహ్మాండాలకు, వాటిలో ఉన్న జీవరాశులకు, విశ్వాది సమస్త గోళాలకు అధినాయికను కాగలిగానంటే ఇదంతా శ్రీకృష్ణ పరమాత్ముని ప్రసాదమే. అహంకారంతో నా కాంతుణ్ణి నేను తెలుసుకోలేకపోయాను. స్త్రీ స్వభావం అటువంటిది. ఎంతటి వారికైనా దురతిక్రమం కదా. రాధాదేవి పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. కంటికి మంటికి ఏకధారగా విలపించింది. నాథా నాథా అంటూ దిక్కులు పగిలేలాగా ఎలుగెత్తి అరిచి పిలిచింది. దర్శనం దేహి అంటూ యాచించింది. అయినా ఫలితం లేకపోయింది. స్వామి కనిపించలేదు. రాధాదేవి విలపిస్తూనే ఉంది. కృష్ణుణ్ణి ధ్యానిస్తూనే ఉంది. ఇది ఇలా ఉండగా శాపగ్రస్తురాలైన ఆ సుశీల గోలోకం నుంచి వెళ్లిపోయి చిరకాలం తపస్సు చేసి మహాలక్ష్మి శరీరంలో లీనమయ్యింది. ఆ సమయంలోనే దేవతలందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని నియమనిష్టలతో నిర్వహించారు. యజ్ఞం పూర్తయింది గాని ఫలం దక్కలేదు. విషణ్ణులయ్యారు. ఎందుకిలా జరిగిందో తెలియక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. ఆయన శ్రీహరిని ధ్యానించి సమాధానం పొందాడు. శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి శరీరంలో దక్షిణాంశం నుంచి సుశీలను తీసి దక్షిణాదేవి అని పేరు పెట్టి బ్రహ్మకు అప్పగించాడు. బ్రహ్మ యజ్ఞపురుషుడికి ఇచ్చాడు. యజ్ఞుడు యథావిధిగా దక్షిణాదేవికి పూజలు చేసి స్తుతించాడు. కాగిన బంగారపు రంగులో ఉంది దక్షిణాదేవి. కోటి చంద్రుల కాంతిని ప్రసరిస్తోంది. అత్యంత కమనీయంగా, సుందరంగా ఉంది. మనోహరంగా ఉంది. కమలాస్య, కోమలాంగి, కమలాయతలోచన, కమలాంగన సముద్భావ, కమలాసన పూజిత, వహ్ని శిఖలాంటి వస్త్రం ధరించింది. దొండపండుల్లాంటి పెదవులు, తీరిన పలువరస, మాలతీ పుష్పమాలికలు జడలో తురుముకుంది. చిరునవ్వులతో ముఖం ప్రసన్నంగా ఉంది. రత్నభూషణాలు దాల్చింది. సముచిత సుందర వేషం, సుస్నాత, మునీశ్వరుల మనస్సులకే సమ్మోహకంగా ఉంది. నొసట కస్తూరపు బొట్టు, చందనపు చుక్క, పాపిట సింధూరం ఉజ్వలంగా ఉంది. కటి జఘన భాగాలు బంధురంగా ఉన్నాయి. ఎత్తైన వక్షస్థలం, కామదేవుడికి ఆధార దేవతలాగా ఉంది. కామబాణ పీడిత. ఈ దక్షిణాదేవిని దగ్గరగా చూసి యజ్ఞపురుషుడు సమ్మోహితుడై మూర్ఛిల్లాడు. బ్రహ్మదేవుడి ప్రబోధంతో తేరుకున్నాడు. పాణిగ్రహణం చేశాడు. 100 ఏళ్లు నిర్జన ప్రదేశాలలో కామక్రీడలు సాగించారు. దక్షిణాదేవి గర్భవతి అయింది. 12 ఏళ్లు మోసింది. సర్వయజ్ఞ కర్మలకు ఫలస్వరూపుడైన పుత్రుణ్ణి ప్రసవించింది. యజ్ఞయాగాది క్రతువులు పరిపూర్ణం కాగానే ఆయా ఫలాలను ఈ పుత్రుడు యజమానులకు అందిస్తాడు. దక్షిణాదేవితోనూ ఫలరూపుడైన పుత్రుడితోనూ కలిసి యజ్ఞుడు యజమాన యాజకాదులను
యజ్ఞకర్మ ఫలాలను అందిస్తుంటాడని వేదాలు వేదవేత్తలు చెప్పే మాట. ఆ ప్రకారం దేవతలకు యజ్ఞ ఫలాన్ని పంచిపెట్టాడు. అందరూ సంతృప్తి చెందారు. ఎవరి లోకాలకు నెలవులకు వారు వెళ్ళారు. ఓం శ్రీమాత్రే నమః.